రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 14 ప్రియులారా చదువుదాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితేవా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదవు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడవు, వారు ఊరికే గడ్గము ధరింపరు. కీడు చేయవాని మీదే ఆగ్రహము చూపడకై వారు ప్రతికారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమని బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంగమో వానికి సుంగమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలేనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలేనో వాని ఎడల సన్మానములు కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అనున్నవి మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అది ఎన్నువలేని పొరుగువారిని ప్రేమింపవలేనను వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుడే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసరించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోని వారై శరీరచులను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కోనకుడి. దేవునికి స్తోత్రం. Romans chapter 13. Let every soul be subject unto the higher powers, for there is no power but of God, the powers that be are ordained of God. Whosoever therefore resisteth the power, resisteth the ordinance of God, and they that resist shall receive to themselves damnation. For rulers are not a terror to good works, but to the evil. Wilt thou then not be afraid of the power? Do that which is good, and thou shalt have praise of the same. For he is the minister of God to thee for good. But if thou do that which is evil, be afraid. For he beareth not the sword in vain, for he is the minister of God, a revenger to execute wrath upon him that doeth evil. Wherefore ye must needs be subject, not only for wrath, but also for conscience sake. For this cause pay ye tribute also, for they are God's ministers, attending continually upon this very thing. Render therefore to all their dues, tribute to whom tribute is due, custom to whom custom, fear to whom fear, honor to whom honor. Owe no man anything but to love one another, for he that loveth another hath fulfilled the law.
For this, thou shalt not commit adultery, thou shalt not kill, thou shalt not steal, thou shalt not bear false witness, thou shalt not covet. And if there be any other commandment, it is briefly comprehended in this saying, namely, thou shalt love thy neighbor as thyself. Love worketh no ill to his neighbor, therefore love is the fulfillment of the law. And that knowing the time, that now it is the high time to awake out of sleep. For now is our salvation nearer than when we believed. The night is far spent, the day is at hand. Let us therefore cast off the works of darkness, and let us put on the armor of light. Let us walk honestly as in the day, not in rioting and drunkenness, not in chambering and wantonness, not in strife and enmity. But put ye on the Lord Jesus Christ, and make not provision for the flesh to fulfill the lusts thereof.